काल से अनंत काल तक ईश्वर का मानवत्व संवाद धन्य है। Serve the Lord with fear and rejoice with friendly Psalms 2:11। धन्य है जो धार्मिकता के भूखे और प्यासे हैं, क्योंकि वे तृप्त किए जाएंगे। The works of his hands are variety and judgment. All his commands are sure. Psalms 111:7. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. ఈ వేటగాడు నేను విడిపించను, ఆ నాశనకరమైన తెలు రాకుండా నేను రక్షించును. జయించువారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటే నిద్దును. ప్రకటనలు 3:21। దుష్టుడు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గం నిల్వక అపహాసం కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ యువరాజ్యం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలము ఎర్రను నాటబడిన దయాకు వాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె నుందురు. అతడు చేయనంతే సఫలమగును. దుష్టుడు ఆలోగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుల నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. కీర్తనలు 1:1-6। సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినం కంటే మన దినమే మేలు. ప్రలాపించిన వారి విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలైనగా మన్నము అందరికీ వచ్చును గనక బ్రతికిన వారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. ఏలైనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించుచున్న వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషపరు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలైనగా బాణం కింద చిటపటయగు చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, అది వ్యర్థమే. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోలిపోదురు. లంచం పుట్టుకుని చేత మనసు చెడును. కార్యారంభం కంటే కార్యాంతరము మేలు. అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడే శ్రేష్ఠుడు. ఆతృతపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరేణ్యమున కోపము సుఖ నివాసము చేయును. ఈ దినము కంటే మున్పటి దినములు ఎలా క్షేమమని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ప్రసంగి 7:1-10। मैं अपनी आंखें पर्वत और लगाऊंगा, मुझे सहायता कहाँ से मिलेगा? मुझे सहायता यहोवा से मिलती है जो आकाश और पृथ्वी का करते हैं। भजन संहिता 121:1-2। యెహోవాయందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకొనున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండును. కీర్తనలు 125:1-3। నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగీలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. నిర్గమకాండము 20:12-17। ఒకడు తన ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. సామెతలు 21:2-3। ఆరాధనా సత్యముతో ఆరాధనా 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 యెహోవా దేవుని ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన ఆమె గదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన యెహోవా దేవుని ఆరాధన. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి నీకు స్తోత్రం, మెస్సియానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. తండ్రి దైవజన్ని జ్ఞాపకం చేసుకుని దైవజనులు పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, మా హృదయమైన పలకమైన ఆసుకున్నాడు సహాయం నేర్చేయండి. సండే స్కూల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వాళ్ళ పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, వాళ్ళకి మంచి స్వరాలను దయచేయండి. ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారో వాళ్ళని సకాలంగానే సన్నిధికి రప్పించమని, ఈ కొద్ది చిన్న ప్రార్థన తప్పకుండా క్షమించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని పొందిన